సినిమా మొదలైనప్పుడు మంచి బజ్ ఉన్నప్పటికీ అనంతరం జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఎందుకనో మెల్లమెల్లగా హైప్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం అనేది మెయిన్ మైనస్గా మారింది. అలాంటి సినిమా ట్రైలర్ వస్తుందంటే ఎందుకో సరైన బజ్ కూడా లేకుండా పోయింది. మరి ఎలాంటి అంచనాలు లేకపోవడం వల్లనో ఏమో కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా ట్రైలర్ అంటే ఏదో కొన్ని హీరోయిక్ షాట్స్ పెట్టేస్తుంటారు. కానీ హరిహర వీరమల్లు విషయంలో మాత్రం స్టోరీ స్ట్రక్చర్ ఏంటి అనేది క్లారిటీగా చెప్పడం బాగుంది. అలాగే ట్రైలర్లో గ్రాండియర్ కనిపించింది. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండగా నిధి అగర్వాల్ కావాల్సిన గ్లామర్ యాడ్ చేసింది. వీటన్నిటినీ కీరవాణి తనదైన శైలి బీజిఎంతో ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మేకలు తినే పులి కాదు, పులుల్ని వేటాడే బెబ్బులి అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఒకటి పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తూ బాబీ డియోల్ చెప్పే ఆంధీ వస్తుంది డైలాగ్ కానీ ట్రైలర్కి మంచి హై ఇచ్చాయి. ముఖ్యంగా 3 నిమిషాల ట్రైలర్లో 140 షాట్స్ పెట్టడం అనేది మరో ప్లస్. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ట్రైలర్లో మైనస్ ఏమీ లేవా అంటే సీజీ అనే చెప్పాలి. ఎక్కువ షాట్స్తో దొరక్కుండా మ్యానేజ్ చేసినప్పటికీ ఆ సీజీ షాట్స్ క్వాలిటీ మాత్రం కాస్త తేలిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కీరవాణి సంగీతం ఆ మైనస్ పాయింట్ను పెద్దగా పట్టించుకోనివ్వలేదు. ఈ ట్రైలర్తో మంచి అంచనాలు నమోదయ్యాయనే చెప్పాలి. సినిమా కంటెంట్ మొత్తం ఇదే స్థాయిలో ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ కలెక్షన్స్ను రాబట్టే అవకాశం ఉంది.